లేబర్ చట్టాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఓల్డ్ సిటీలో సిఐటియు ఆఫీస్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిఐటియు నగర అధ్యక్షులు అబ్దుల్ దేశాయ్ అధ్యక్షత వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గౌస్ దేశాయ్, సిఐటియు నగర ఉపాధ్యక్షులు రాజశేఖర్, సిఐటియు ప్రధాన కార్యదర్శి విజయ్, సిఐటియు నాయకులు కెవి సుబ్బయ్య, పార్వతయ్య, ఎస్ఎండి షరీఫ్, రాజగోపాల్, కృష్ణ మాట్లాడారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపైన బ్రిటిష్ కాలం నుండి ప్రభుత్వం చట్టాలను మార్చిందని, కార్మికులకు పని గంటల విషయంలో కానీ, భద్రతా విషయంలో కానీ, జీతపద్యాల విషయంలో కార్మికుల హక్కులు లేకుండా చేసిందన్నారు. దేశంలో ప్రపంచంలో కూడా కార్మికుల శ్రమ ద్వారా సంపద సృష్టించబడుతుందని, అలాంటి కార్మికులకు రక్షణ లేకుండా బీజేపీ ప్రభుత్వం చేసిందని, లేబర్ అధికారులు ఫ్యాక్టరీల్లో, కార్ఖానాల్లో, పరిశ్రమలలో ఎలాంటి తనిఖీలు లేకున్నట్లు యజమానులకు ఉపయోగపడేటట్లు చట్టాలను తయారు చేసిందన్నారు. చాలా పరిశ్రమల్లో అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో 17 మంది కార్మికులు చనిపోవడం జరిగిందని, రాష్ట్రంలో దేశంలో అనేక మంది కార్మికులు ప్రాణాలు పోయాయని, నరేంద్ర మోడీ తీసుకొచ్చేటువంటి ఈ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. ఓల్డ్ సిటీ ప్రాంతంలో సిఐటియు యూనియన్లో, కేడీసీఎంఎస్ హమాలి యూనియన్లో పనిచేసినటువంటి స్వామిదాసు, మండి బజార్ యూనియన్లో పనిచేసిన శేఖర్ ఈ మధ్య కాలంలో మరణించారని వారికి సమావేశం సంతాపాన్ని తెలియజేసిందన్నారు. స్వామిదాసు, శేఖరు ఇద్దరూ కూడా ఎర్ర జెండా కింద పనిచేసిన తర్వాత నాయకత్వ లక్షణాలు సంఘంలో ఏ విధంగా ఉండాలని ఆదర్శంగా ఉన్నారన్నారు. అసంఘటిత కార్మికులకు న్యాయం జరిగేటట్లు ఎర్ర జెండా కింద ఉండి పోరాడిన కార్మిక నాయకులని వారిని కొనియాడారు. కార్మికుల పక్షపాతాన రాజీ లేని పోరాటాలు నిర్వహించారన్నారు. నాయకులు ఈ సభకు, సంతాప సభకు వచ్చినటువంటి కార్మిక సోదరులందరికీ నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సంతాప సభ జరపాలని నిర్ణయం తీసుకోవడం ఒక మంచి ఆలోచన అని చెప్పేసి నేను ఈ సందర్భంగా నియోజిస్తా ఉన్నాను. అయితే ముందు అసలు మనం ఎవరిని సంతాప సభ జరుపుతాము, ఎందుకోసం జరుపుతాము, దాని ప్రత్యేకత ఏంటి, ఇది కార్మికంగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. దానికంటే ముందు మన ఉద్యమంలో అనారోగ్య కారణాలు అంటారా, ఇతర ఏ కారణాలు ఉన్నా వాళ్ళిద్దరైతే మన నుంచి దూరం అయ్యారు చాలా అనాథ కాలంలోనే. నేను అంటే మనకు ఇక్కడ కార్మికులుగా మాత్రమే మనందరూ కూడా తెలుసు వాళ్ళు. కార్మికులుగా కాకుండా ఏం చేశారు అనే దాన్ని బట్టి సంతాప సభ యొక్క ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే మన వర్కింగ్ క్లాస్ కూడా చాలామంది చనిపోతుంటారు, పని అమ్మడము, కొనడము, పోయి ఆ రకంగా అనారోగ్య కాలంతో చనిపోవడం జరుగుతుంటుంది. మనం చాలామందికి అట్లాంటి సంతాప సభలు జరపలేదు. మళ్ళీ తర్వాత ఇదే అనుకుంటాను, మన వర్కింగ్ క్లాస్కి ఆ రకంగా సంతాప సభ జరపడం లేదు.